Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 9.1 లో fourth question ఎలాగో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, బేస్, హైట్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఒకసారి 15 సెంటీమీటర్, 87 సెంటీమీటర్ స్క్వేర్, 31.4 సెంటీమీటర్, మనం కనుక్కోవాల్సినవి ఏం చేశారు, వాళ్ళు బ్లాంక్స్ ఇచ్చారు. ఓకే, మనం ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ దానికి ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, సి అనుకోండి. ఫర్ అవర్ అజంప్షన్, గివెన్ బేస్ ఎంత ఇచ్చారు, 15 సెంటీమీటర్ ఇచ్చారు. హైట్ ఇచ్చారా, హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 87 సెంటీమీటర్ స్క్వేర్. మనకి ఏం తెలుసు, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా, we know that area of triangle ఫార్ములా ఏంటంటే a is equal to half into b into h. ఏరియా ఎంత ఇచ్చారు, 87 సెంటీమీటర్ స్క్వేర్. హాఫ్ అలాగే రాసుకోవాలి. b అంటే 15 సెంటీమీటర్, h అంటే తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి, మనం హెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. నౌ 87 into 2 is equal to 15 సెంటీమీటర్ into హెచ్. 87 2s 87 ఎంత, 14, 8 8 16 117, 174 సెంటీమీటర్ స్క్వేర్ is equal to 15 సెంటీమీటర్ ఇంటూ హెచ్. మనకి ఏ వాల్యూ కావాలి, హెచ్ వాల్యూ కావాలి. కాబట్టి దీన్ని అలా రాసుకొని 174/15ని ఆర్హెచ్ఎస్ పార్ట్ నుంచి ఎల్హెచ్ఎస్ చేంజ్ చేస్తే డివిజన్ అవుతుంది. ఓకే, ఎలాగో క్యాలిక్యులేట్ చేద్దాం. డివిజన్ తీసుకొని 1s 24, మళ్ళీ 1s. ఇప్పుడు 24లో 15 తీస్తే 9 రాదు కాబట్టి 0. ఆన్సర్ ఎంత, 11.6 సెంటీమీటర్ టు హెచ్. ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్, ఇక్కడ సెంటీమీటర్. ఒక సెంటీమీటర్ పోతే ఇంకొక సెంటీమీటర్ ఉంటుంది. హెచ్ ఈజ్ దేర్ ఫోర్ హెచ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 11.6 సెంటీమీటర్. ఓకే, ఇక్కడ 15 6 90 కదా, ఇక్కడ 6 11.6 సెంటీమీటర్స్. నౌ బి క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమిచ్చారు, హైట్ ఇచ్చారు, హైట్ హెచ్ ఇచ్చారు ఎంత, 31.4 సెంటీమీటర్. బేస్ అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఆల్రెడీ వాళ్ళు కనుక్కోమన్నారు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత, 1256 సెంటీమీటర్ స్క్వేర్. చూడండి ఎలా ఉండిద్ది ట్రయాంగిల్ ఫార్ములా, ఎలా ఉండిద్ది ట్రయాంగిల్. ఓకే, now we know that area of triangle చూడండి, a is equal to 1/2 b into h. a ఆల్రెడీ ఎంత ఇచ్చారు, 1256 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ ఈ 1/2 అలాగే రాద్దాం.
1/2 అలాగే రాద్దాం. బేస్ ఎంత బి మనకి తెలియదు. హెచ్ ఎంత ఇచ్చారు 31.4 సెంటీమీటర్. చూడండి ఇంటూ 2 చేద్దాం. 1256 సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ 2. నౌ బి ఇంటూ 31.4 సెంటీమీటర్. ఇప్పుడు ఏం కావాలి మనకి బి వాల్యూని కావాలి. బి అలా రాసుకుందాం. ఇప్పుడు 1256 సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ 2/31.4. ఇప్పుడు చూద్దాం. హియర్ ఇక్కడ ఏముంది పాయింట్లో ఉంది. ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి 1 పాయింట్ ఉంది కాబట్టి 31.4 రాసుకొని బై 10 వేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ డెసిమల్లో రాసాం. మనం డెసిమల్లో రాయకుండా ఫ్రాక్షన్ పార్ట్లో రాసుకున్నాం. ఇది చూడండి 314 1s 314 4s. క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది చూడండి ఇంటూ 4s 4 4s 16 4 1s 4 ఒక 1 5 4 3s 12. ఎంత వచ్చింది 1256 వచ్చింది. ఓకే నా ఇక్కడ ఏం మిగిలిపోయింది 4 2s 8 సెంటీమీటర్ స్క్వేర్ బై 1/10. 1/10 ఏమైంది రెసిప్రోకల్ అయితే ఏమైంది 8 సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ 10. 8 10s 80 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ కూడా రాదు, స్క్వేరే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక సెంటీమీటర్ స్క్వేర్ ఇక్కడ ఒక సెంటీమీటర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఎంత వచ్చింది ఆన్సరు బేస్ బి ఈజ్ ఈక్వల్ టు 80 సెంటీమీటర్. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆల్రెడీ బేస్ ఇచ్చారు గివెన్. దీంట్లో థర్డ్ది గివెన్ బేస్ బి ఈజ్ ఈక్వల్ టు 22 సెంటీమీటర్స్. హైట్ ఏమి ఇవ్వలేదు. హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి తెలియదు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చారు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత 170.5 సెంటీమీటర్ స్క్వేర్. వీ నో దట్ మనకి ఏం తెలుసు అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 బి ఇంటూ హెచ్. ఆల్రెడీ ఏ ఎంత ఇచ్చారు 170.5 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 బేస్ 22 సెంటీమీటర్స్. హెచ్ ఎంత తెలియదు. నౌ 2 1s 2 11s. హియర్ 11 సెంటీమీటర్. ఇక్కడ ఒక సెంటీమీటర్ ఇక్కడ ఒక సెంటీమీటర్ స్క్వేర్ ఇంకొక సెంటీమీటర్ ఉంటుంది. 170.5 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 11 సెంటీమీటర్ ఇంటూ హెచ్. మనకేం కావాలి హెచ్ కావాలి. ఇక్కడ ఉండదు 170.5 సెంటీమీటర్ బై 11. చూడండి 11 టేబుల్లో 11 1s 7 - 1 6 0 మళ్ళీ 55s. నెక్స్ట్ 5 10. ఇక్కడేంటి బారోయింగ్ ఇస్తే 10 10లో 5 తీస్తే 5. ఇక్కడ ఇంకొక 5 దించుకున్నాం. 11 టేబుల్లో 55 అగైన్ 5 టైమ్స్. 1 డెసిమల్ తర్వాత ఉంది కాబట్టి 15.5 సెంటీమీటర్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 15.5 సెంటీమీటర్.